తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. లేటెస్ట్ ట్రెండింగ్ వీడియో ఏదైనా ఉంది టాప్ లో అని అంటే గనక వారణాసి టీజర్. అసలు ఎంత బాగుందో, అంటే ఏదో డీప్ మీనింగ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది చూడగానే. రాజమౌళి గారి మార్క్ అయితే ఖచ్చితంగా కనిపించింది. ఇక మహేష్ బాబు గారు అయితే ఇంక చెప్పక్కర్లేదు, ప్రియాంక చోప్రా, అన్ని అద్భుతంగానే ఉన్నాయి. అయితే కొన్ని ఆ టీజర్ లో చూపించినటువంటి కొన్ని అంశాలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. ప్రధానంగా అమ్మవారి గురించి మాట్లాడుకోవాలి. చిన్నమస్త అమ్మవారి గురించి అందరూ రకరకాల విశ్లేషణలు ఇస్తూ ఉన్నారు. మీరు కొన్ని సందర్భాల్లో అమ్మవారి గురించి ఇలా చెప్తారు అన్నట్టు మాట్లాడారు. అది నాకు అది చూడగానే మీరు గుర్తొచ్చారు. ఒకసారి మిమ్మల్ని అడగాలి, అసలు ఎవరు చిన్నమస్త అమ్మవారు అంటే ఎవరు? వారు అంటే అవతారానికి కారణం ఒకటి ఉంటుంది, అలాగే అమ్మవారి రూపం ఒక సందేశాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ రక్తధారలు రావటం కానీ ఇవన్నీ కూడా, ఆమె నుంచున్న తీరు కానీ అన్ని, అంటే అమ్మవారి తల ఆమెనే ఇలా నరికి చేతిలో పెట్టుకోవటం అనేది ఇదంతా చూడడానికి భయంకరంగా ఉన్న వాస్తవానికి మాట్లాడుకుంటే, కానీ అమ్మ చాలా శాంతము, అనుగ్రహించే దేవత అని చెప్తారు. అసలు ఏంటి అమ్మవారి గురించి పూర్తి వివరాలు తెలియజేస్తారా? విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభికరవాల కేట విలస దస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గధాసికేట విశికాన్ చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే. ఫస్ట్ అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం ఎవరమో మొదలు తెలుసుకోవాలి. ఎందుకోసమంటే శాస్త్రం ఏం చెప్తుంది అని అంటే యథా పిండే తథా బ్రహ్మాండే. చాలా సింపుల్ కంక్లూషన్ ఇస్తుంది. నీ బ్రహ్మాండం గురించి నువ్వు మొత్తం తెలుసుకోవాలనుకో, ఫస్ట్ నువ్వు పిండం గురించి తెలుసుకో, నీకు బ్రహ్మాండం మొత్తం తెలుస్తుంది అని చెప్పేస్తారు. పిండం అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ దగ్గర నుంచి, అంటే ఒక సెల్ బాడీ దగ్గర నుంచి తీసుకొని ఒక హ్యూమన్ బాడీ వరకు తీసుకుంటే, హ్యూమన్ బాడీ తర్వాత ఇంకా ఎక్స్టర్నల్. అందుకే లలితా సహస్రనామం ఏం చెప్తారు? ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విదాయిని అని చెప్తారు. ఇక్కడ మనము అమ్మవారి యొక్క తత్వాలు చాలా ఉంటాయి, ఒక తత్వం కాదు. ఒక శక్తి తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి మన జీవితాలు సరిపోతాయి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. అమ్మవారిది ఒక శక్తి తత్వం అర్థం చేసుకోవాలంటే కొన్ని కోట్ల జన్మలు ఎత్తాలి. అలాంటిది అమ్మవారి యొక్క విద్యల్లో విద్య అంటారు. విద్య అంటే అమ్మ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి దశ మహావిద్యలు ఉంటాయి. ఇవి బాగా అర్థం చేసుకోండి. ఇది విద్యలు, ఇవి వరాలు ఇచ్చేది ఎంత ఉన్నా వీటిని ఫస్ట్ విద్య కిందకి అంటారు. అంటే నువ్వు శ్రీ విద్య నేర్చుకోవడంలో దశమహావిద్యల్ని నువ్వు అవగతం చేసుకోవాలి, అవపోసన చేసుకోవాలి. అంటే ఆ దశమహావిద్యా తత్వాలన్నీ కూడా నువ్వు పూర్తిగా అవగాహన చేసుకోవాలి. ఆ అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే నీకు అమ్మవారి యొక్క శ్రీ విద్య అనుగ్రహం పూర్తి కలుగుతుంది. శ్రీ విద్య అనుగ్రహం కలగాలంటే దశమహావిద్యలు తెలుసుకోవాలి. మామూలుగా ఏంటంటే కొంతమంది మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ దశమహావిద్యల్లో ఒక్కొక్క విద్యని దీని గురించి దీనికి పూజ చేయాలి, దీని గురించి దీనికి పూజ చేయాలని చెప్తారు. అది ఏంటి? కామ్యకర్మలకి మాత్రం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి అమ్మవారి యొక్క శక్తికి 3 ఉంటాయి: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఓకే, మొట్టమొదటిగా సాధకుడు ఏం చేయాలంటే జ్ఞానశక్తి సంపాదించాలి. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిలో నువ్వు జ్ఞానం సంపాదిస్తేనే నీకు ఇచ్ఛ అనేటువంటిది ఏది అనేది నీకు కరెక్ట్ తెలుస్తుంది. నువ్వు ఇచ్ఛాశక్తి నువ్వు మొదలు ప్రయత్నం చేసేవనుకో, కోరకూడనిది కోరావు, మళ్ళీ కర్మలోకి అది ఇరుక్కుపోయేది. ఇప్పుడు మనము పురాణాల్లో అన్ని క్యారెక్టర్లు అన్ని తీసుకుందాం, ఎన్నైనా సరే కఠోర తపస్సు చేశారు రాక్షసులు. కఠోర తపస్సు చేసి ఆఖరి కోరుకున్నది ఏంది? ఇచ్ఛాశక్తికి వెళ్ళిపోయారు. వాళ్ళు జ్ఞానశక్తి జోలికి వెళ్ళారు, ఇచ్ఛాశక్తి మీద వాళ్ళు పెట్టారు. తపస్సు చేసి ఏదో కోరిక కోరుకోవడము, ఆ కోరిక నెరవేరిందని వాళ్ళకి గర్వం రావడము, మళ్ళీ విష్ణు అవతారం ఎత్తడం, వాళ్ళని చంపడం. ఆఖరికి ఏం సాధించారు అంటే భగవంతుడి చేతిలో చనిపోవడం తప్ప వాళ్ళు ఏం సాధించింది ఏం లేదు. అంటే ఇచ్ఛాశక్తిని నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి అంటే నీకు జ్ఞానశక్తి కావాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే పిల్లలు ఉంటారు, వాడు సినిమాలు చూసి గన్నులు పేల్చడం సినిమా చూసాడు, లేదంటే సినిమాలో కత్తులు పొడుచుకోవడం చూశాడు.
అది వాడికి ఏమైంది, ఇచ్ఛాశక్తిని క్రియేట్ చేసింది. నువ్వు అక్కడ చూపిస్తున్న జ్ఞానం ఏమిటి అని అంటే నెగిటివ్ జ్ఞానం అక్కడ వాడు పొందాడు. దాని ద్వారా వాడి ఇచ్ఛాశక్తి ఏమైందనంటే వాడు స్కూల్కి వెళ్ళి పెన్సిల్ తోటి పక్కొని పొడిచాడు. దానికి ఆ పొడవాలి అన్న ఆలోచన వాడిది కాదు, వాడు దేన్నైతే జ్ఞానశక్తిని పొందాడో దాని ద్వారా వీడు పొడిచాడు. కాబట్టి మస్ట్ అమ్మవారి తత్వాల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానశక్తి, అమ్మ తత్వం అర్థం చేసుకోవాలి. తర్వాత క్రియాశక్తి, అమ్మ అనుగ్రహం ఎలా పొందాలి, అమ్మవారితో నువ్వు ఎలా సంయోగం చెందాలి, అమ్మతో నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి. ఎందుకోసం అంటే లలితా సహస్రంలో ఒకటి చెప్తారు, ప్రతిమాసాం పౌర్ణమాస్యాం ఏబిర్నామ సహస్రకై చంద్రబింబం లోపల లలితాదేవిని చూడాలి. చూసి చంద్రబింబం లోపల లలితాదేవిని చూసి ఎవరైతే లలితా సహస్రనామము ప్రతి పౌర్ణమి చదువుతారో సయేవ లలితారూప తద్రూపా లలిత స్వయం నతయో విద్యతేర్భేద భేదకృత్ పాపకృత్ భవేత్ అని సాక్షాత్తు హయగ్రీవుల వారే అగస్త్యుడికి చెప్పారు. అంటే శ్రీ విద్యా ఉపాసకుల్లో అగ్రగణ్యులు హయగ్రీవుల వారు. హయగ్రీవుల వారు ఏం చెప్పారు అంటే ఎవరైతే చంద్రుడిలో అమ్మవారిని ధ్యానం చేస్తూ పౌర్ణమి రోజు లలితా సహస్రనామం చదువుతారో వాళ్ళు స్వయంగా లలితాదేవి అమ్మవారి వారి రూపాన్ని స్వీకరిస్తుంది, వారే లలితాదేవి రూపముతో వాళ్ళు మణిద్వీపంలో కూడా కనిపిస్తారు. అంటే అమ్మ ఆ రూపానికి తాను వెళ్ళిపోతుంది, తన రూపాన్ని మణిద్వీపంలో ఉంచుతుంది. అంటే అంతకన్నా గొప్ప యోగం ఏముంది. కాబట్టి అది క్రియాశక్తి. ఆ క్రియాశక్తిని నువ్వు సాధించగలిగితే అప్పుడు ఇచ్ఛాశక్తి అనేటువంటిది ఇంకేముంటుంది తెలుసా, నీకు తుచ్చమైనవి ఏవి కనబడవు. అప్పుడు ఇచ్ఛాశక్తి మొత్తం ఏమైపోతుందంటే నువ్వు అమ్మవారిగా మారిపోవడమే ఇచ్ఛాశక్తి అవుతుంది. అంటే నీవు 10 మందికి వరాలు ఇచ్చే దైవంగా మారిపోతావు తప్ప ఇది ఉంటుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ 3 కూడా మన శరీరంలో ఉంటాయి. ఈ 3 ఎక్కడైతే సమగ్రంగా ఉంటాయో అప్పుడే ఆ మనిషి మనీషి అవుతాడు, అంటే గొప్ప స్థాయికి వస్తాడు, సాధకుడు అవుతాడు, యోగి పుంగవుడు అవుతాడు, అష్టాంగ యోగ సిద్ధిని పొందుతాడు. అప్పుడే కుండలిని జాగృతి జరుగుతుంది. ఆ 3 ఏమిటంటే కనుక ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. ఇక్కడ ఇది కథనం, ఫస్ట్ కథ ద్వారా. ఎందుకోసం అంటే మనకి మామూలుగా నేను ఇప్పుడు ఈ చెప్పే నాలెడ్జ్ నేను ఏదైతే ఇడా పింగళ సుషుమ్నా అని చెప్పాను అనుకోండి, మామూలు వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్తున్నాడు ఛానల్ బంద్ చేద్దాం, వేరే చూద్దాంలే, మనకి ఏమైనా ఎంటర్టైన్మెంట్ పాటలు ఏమైనా ఉంటే చూద్దాంలే అని అనుకుంటా. కథా విషయానికి వస్తే ఒకసారి అమ్మవారు మణిద్వీపములో విహారం చేస్తూ ఉండగా డాకిని శాకిని ఇద్దరు దేవతలే, వాళ్ళు కూడా పిశాచాలు అంటారు. డాకిని శాకిని పిశాచాలు కారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. శాకిని దేవతలు, శాకిని విద్య ఉంటుంది, డాకిని విద్య ఉంటుంది, హాకిని విద్య ఉంటుంది. మనకి లలితా సహస్రనామంలో వెళితే మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది, ఇక్కడ విశుద్ధి, మనకేం చెప్తారు, విశుద్ధి చక్ర నిలయ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ షడానన మధ్య సంస్థాంశవృత్తి ముఖ్య శక్తి సంహిత హరిద్రానైక రసిక హాకిని రూపధారిణి. అక్కడ హాకిని విద్య వస్తుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది, విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ అతిలోచన కట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియాతుక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత ఢాకినీశ్వరి. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ఢాకినీశ్వరి అయిపోయింది. తర్వాత అనాహతాబ్జనిలయ శ్యామాభా వదనద్వయ దంస్ట్రోజ్వల క్షమాలాది ధర రుధిర సంస్థిత కాళరాత్రాది శక్తగా వృధా స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద లాకిన్యంబ స్వరూపిణి లకార బీజాక్షరం లాకిని దిత్త. మళ్ళీ లాకిన్యంబ స్వరూపిణి మణిపూరాబ్జనిలయ వదనత్రయ సంయుత వజ్రాయుధకాయుధోపేత డామర్యాది విరావృత రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. మళ్ళీ ఇక్కడ లాకిని వచ్చింది. సో ఇలా ఒక్కొక్క శక్తి మనం లలితా సహస్రనామంలో కుండలినిది ఇక్కడ నుంచి వస్తుంది. కుండలినిలో మా సాధారణంగా ఎవరైనా కుండలిని అంటే ఏంటంటే మూలాధార చక్రం నుంచి పైకి తీసుకొస్తారు అంటారు. విశుద్ధి చక్రం నుంచి మొదలొచ్చి మూలాధార చక్రం వరకు వచ్చి మూలాధార చక్రం నుంచి డైరెక్ట్ గా ఆజ్ఞా చక్రానికి రీచ్ అవ్వడం అనేది పద్ధతి. అంటే విశుద్ధి చక్రం ద్వారా నువ్వు శబ్ద జ్ఞానాన్ని సంపాదించాలి. శబ్దం, మంత్రం, ఇక్కడ విశుద్ధి అంటే ఇక్కడ ఉంటుంది విశుద్ధి చక్రం. ఆ తర్వాత ఏంటి, హృదయంలో నువ్వు అమ్మవారిని నిలబెట్టుకోవాలి. తర్వాత అనాథ చక్రం యాక్టివేట్ అవ్వాలి. ఆ తర్వాత మణిపూరాబ్జ చక్రం. మణిపూరాబ్జ చక్రం ద్వారా సహస్రదళ పద్మం ఇక్కడ ఉంటుంది, మణిపూరం నాభిలో ఉంటుంది.
ఆ సహస్రదళ పద్మాన్ని చైతన్యం చేస్తే నీ ఆకలి బంద్ అయిపోతుంది, మొత్తం ఆకలి దప్పిక అంతా పోతుంది. తర్వాత మూలాధార చక్రానికి వస్తాం. మూలాధార చక్రము లోపల సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి శుక్ర శోణితం ఏదైతుందో అది అంతా కూడా ఓజస్సు కిందికి మారడానికి పూర్తిగా మూలాధార చక్రానికి రీచ్ అవుతుంది, కరిగిపోతుంది. మూలాధార చక్రము లోపల తేజస్సు పెరిగి అగ్ని పెరిగి మూలాధార చక్రం అక్కడ మనకేంది కుండలిని జాగృతం అవుతుంది, సర్ప జాగృతి అవుతుంది. సర్ప జాగృతి అయిపోయి అది వెన్నుపూసలో నుంచి నేరుగా పైకి పాకుతుంది. అప్పుడు అది ఆజ్ఞాచక్రానికి, అంటే అందరు ఆజ్ఞాచక్రం అంటే ఇక్కడ అంటారు, దీనికి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ కనుక చూస్తే కనుక మనకి సెరబెల్లం అని ఉంటుంది. ఈ సెరబెల్లంకి రీచ్ అయ్యి అక్కడ నుంచి మనకి మిడ్ బ్రెయిన్కి వస్తుంది, అదే సహస్రార చక్రం. సో స్పైనల్ కార్డ్ లాగా మనం అది ప్లాన్ చేయాలి. అంటే ఫస్ట్ పెరిఫరీ నర్వస్ సిస్టమ్ నుంచి తర్వాత సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి రీచ్ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి కథ ఏం చెప్పారు అంటే, ఇట్లా అమ్మవారు విహారయాత్రకు వెళితే పక్కన డాకిని షాకిని ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళకి ఇద్దరికి ఆకలి అవుతుంది అన్నారు. అమ్మ నాకు ఆకలి అవుతుంది, విపరీతమైన ఆకలి అవుతుంది, ఏమైనా పెట్టు అంటే ఆ శక్తులకి ఆకలిస్తే ముల్లోకాలు క్షీణిస్తాయి. ఆ శక్తులకు ఆకలిస్తాయి. ఆ శక్తుల యొక్క ఆకలిని తీర్చడం ఎవరి వల్ల కాదు, ఒక్క అమ్మవారి వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి అమ్మవారు ఏం చేసింది, చిన్న అంటే విచ్ఛిన్నం చేయడము, తెగ్గొట్టడం. సో తన ఖడ్గముతో తన శిరస్సుని చిన్నం చేసి ఒక చేతిలో తాను పట్టుకుంది. అప్పుడు 3 ధారలు వస్తాయి బయటికి. ఆ 3 ధారలే ఈడ పింగళ సుషుమ్న ధారలు. ఆ 3 ధారలు కూడా ఏంటంటే అవి తాగుతూ ఉంటాయి. ఏవి, ఆ డాకిని షాకిని శక్తులు అమ్మవారి యొక్క మూల పరాశక్తి ఏదైతుందో అమ్మవారు ఆ యొక్క రక్తమును తాగుతూ ఉంటారు. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తం మీద అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవడంలో కుండలిని జాగృతి చాలా ఇంపార్టెంట్. ఈ చిన్న మస్తాతత్వం ఏంటంటే కుండలిని జాగృతిని మనకి చూపిస్తుంది, కుండలిని వ్యవహారం చూపిస్తుంది. అంటే రాజయోగానికి సంబంధించిన తత్వము చిన్న మస్తాదేవి. తర్వాత రాజశ్యామల అమ్మవారు ఉంటారు, మంత్రోపాసన. రాజశ్యామల అమ్మవారు మంత్రోపాసన అంటే ఒక్కో భక్తి యోగం ఉంటుంది, రాజయోగం ఉంటుంది, కర్మయోగం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బగలాముఖి ఉంటుంది. బగలాముఖి అమ్మవారు కూడా మహాశక్తి. ఆ బగలాముఖి అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల ఏంటంటే వికృతి, బగలాముఖి అమ్మవారు అంటే వికృతి మొత్తం నాశనం చేస్తుంది. ఆమె శత్రు సంహారం చేస్తుంది. ఎవరైతే సనాతన ధర్మానికి వైరుధ్యం చేస్తారో వాళ్ళందరినీ మట్టి కల్పిస్తుంది. అది అమ్మ పని. అది ఒక్కొక్క శక్తి ఒక్కొక్కటి, ఆ శక్తులన్నింటినీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిన్నమస్త అమ్మవారు అందరూ పూజించవచ్చా అండి? కేవలం శ్రీవిధి ఉపాసన చేసిన వారు మాత్రమే అమ్మని పూజించాలా? సింపుల్, నీకు సింపుల్ మెథడ్లు ఉన్నాయి. సింపుల్ మెథడ్లు మీరు చేసుకోకుండా సర్జరీ లాంటి మెథడ్లు మీరు చేసుకుంటాను అంటే అది మీ విచక్షణకు వదిలేస్తాం. నా వరకు నేను చెప్పేది ఏంటంటే, యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే యోగ్యత సాధించాలి. ఇప్పుడు ఉదాహరణకి రాష్ట్రపతి గారితో దగ్గరికి వెళ్ళిపోయి నేను రాష్ట్రపతి గారి దగ్గర పక్కన కూర్చొని నేను ఆయనతో డిన్నర్ చేస్తాను అని అంటే, ఎస్, నువ్వేం సాధించావు చెప్పు. రాష్ట్రపతి గారికి అపాయింట్మెంట్ ఇప్పిస్తాము, ఆయనతో డిన్నర్ కూడా మేము చేపిస్తాం. హూ ఆర్ యూ, వాట్ ఈస్ యువర్ ఎలిజిబిలిటీ? నువ్వేం సాధించవు? భారతదేశానికి నువ్వు కప్పు తీసుకొచ్చావా? ఇప్పుడు మొన్న అందరూ కప్పులు తీసుకొచ్చారు భారతదేశానికి. కాబట్టి నరేంద్ర మోదీ గారే డైరెక్ట్గా ప్రధానమంత్రి సర్వ్ చేశారు. అంటే నీ గొప్పతనం ఏంటిది? నువ్వేం సాధించావు నీ జీవితంలో? నువ్వు ఆ సాధన చేసినప్పుడు ఆ శక్తుల్ని ఉపాసన చేయడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఆ సాధనే చెయ్యకుండా శక్తి ఉపాసనకి వెళ్తాను అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్. మరి అమ్మవారిని దేని గురించి సాధన చేయాలి? ఇప్పుడు సాధకులు ఎవరైతే ఉంటారో చిన్నమస్త అమ్మవారి సాధన అంటే ఎందుకు చేయాలి, దేని గురించి, ఫలితం ఎలాంటిది ఉంటుంది? మొట్టమొదటిగా చిన్నమస్తాదేవి ఏంటంటే తామసిక శక్తి. బాగా గుర్తుపెట్టుకోవాలి, తామసిక శక్తి. అక్కడ మనకి అడిగింది ఏంటి? ఆహారం అడిగారు. ఆహారం అడిగితే ఆహారం మీద వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఆకలి ఎప్పుడైనా తమస్ ఇప్పుడు ఆకలితో ఉన్నవాడు ఏదైనా తప్పు చేస్తాడు. ఆకలి మనిషిని ఏదైనా చేపిస్తుంది. ఇప్పుడు ఒక జంతువు ఇంకో జంతువుని చంపుతుంది, అది ఆకలి కదా చంపిస్తుంది. కాబట్టి ఇవి తామసిక నేచర్లో ఉంటాయి. తామసిక తత్వములో మనం అమ్మతత్వాన్ని అర్థం చేసుకోవాలి. తామసికం అంటే తక్కువను, సాత్వికం అంటే ఎక్కువను కాదు. 3 సమపాళ్ళలో ఉంటేనే అది జీవితం. సత్వరజస్తమో గుణాలు 3 కూడా జీవితంలో సమపాళ్లలోనే ఉండాలి.
లైక్ మనకి 8 గంటలు 8 గంటలు 8 గంటలు ఎలాగో. మనం 8 గంటలు తామసికంలో ఉంటాం, పడుకుంటాం. ఉమ్, 8 గంటలు రజోగుణంలో ఉంటాం. ఉమ్, రజోగుణం అంటే వ్యవహారం చేస్తాము, ఏవో ఆలోచనలు చేస్తాం, అన్నీ చేస్తాం. ఉమ్, 8 గంటలు సత్వగుణంలో ఉంటాం. ఉమ్, కాకపోతే సత్వగుణంలో ఉండాలి కానీ ఉండవు. ఉమ్. 8 కింద మార్చాలి, మనం చెయ్యం. 8 గంటలు మనం కుటుంబ వ్యవహారంలో మాత్రమే గడిపేస్తాము, 8 గంటల్లో లౌకిక వ్యవహారంలో ఉంటాం, 8 గంటలు పడుకుంటాం. ఉమ్, సో దాన్ని మనం సత్వానికి టైం ఇవ్వట్ల. ఉమ్, సో సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఈ 3 ప్రియాటే. అందుకే ఈ 3 శక్తులు కూడా సత్వరజస్తమో గుణాలకి ప్రతినిధులు. ఆ ప్రతినిధుల్ని మనం ఆరాధన చేయాలి అని అంటే మన శక్తి మనకేముండాలంటే లలితా సహస్రనామం యొక్క తత్వం పూర్తిగా అర్థం అవ్వాలి, ఉమ్, దేవి భాగవతం చక్కగా చదవాలి, దేవి అథర్వ శీర్షము చదవకుండా ఉమ్, దశమహావిద్యల జోలికి వెళ్ళకూడదు. ఉమ్, ఇవి ఎలిజిబిలిటీస్. ఉమ్, మీకు నేను మీ అందరికి ఒక విషయం చెప్తాను, మీరు కూడా సినిమా చూసారో లేదో. Hmm. మీకు నెట్ఫ్లిక్స్లో అదేవిధంగా హాట్స్టార్లో ఒక మూవీ ఉంటుంది, Hmm. లూసీ అని ఒక మూవీ ఉంటుంది, LUCY. చూడలేదు గురుగారు. ఒక అమ్మాయి యాక్టింగ్ చేసింది. ఉమ్, అందులోపల జీవకణం గురించి అనేటువంటిది ఒక కాన్సెప్ట్ పెట్టాడు. ఓ, చాలా అద్భుతమైన సినిమా అది. జీవము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉమ్, నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడమే జీవం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఉంటుంది. ఉమ్, దాంట్లో వాళ్ళు క్వశ్చన్ ఇస్తారు అమ్మాయిని, ఉమ్, టైం ఏంటిది, అసలు ఫ్యూచర్ ఏంటిది, పాస్ట్ ఏంటిది, ఇవన్నీ అడిగితే ఉమ్, ఆమె ఆన్సర్ ఇస్తుంది అనమాట. అంటే ఆ రైటర్ చాలా అద్భుతంగా రాశాడు. తర్వాత దేవి అథర్వ శీర్షం అని ఒకటి ఉంటుంది. ఉమ్, దేవి అథర్వ శీర్షం తీసి దేవి అథర్వ శీర్షం చదవండి, ఉమ్, సేమ్ అది. ఓ, సృష్టితత్వం ఏంటిది, అమ్మతత్వం ఏంటి అనేది మనం దేవి అథర్వ శీర్షం చదివామనుకోండి, మనకి ఆ మైండ్ ఏమైపోతుందంటే పూర్తిగా ఒక ప్లెజెంట్ ఆఫ్ మైండ్కి, ఒక ఎన్లైట్మెంట్కి వెళ్ళిపోతుంది మైండ్. ఉమ్, అప్పుడు నీకు దుఃఖం ఉండదు, బాధ ఉండదు, కోపం ఉండదు, నిరాశ ఉండదు, ఆశ ఉండదు, ఉమ్, ఏది ఉండదు. ఇంకా ఉమ్, అదొక బ్లిస్ఫుల్నెస్ అనేది దేవి అథర్వ శీర్షాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటూ వస్తుంది. ఉమ్, అందుకోసమే అమ్మని ఆరాధించాలి అని అంటే మొదలు అమ్మతత్వాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని, తెలుసుకోవాలి కదా. అందుకోసమే లలితా సహస్రనామంలో నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిరుపప్లవ. నిరుపప్లవ అని అన్ని నీ అని పెట్టేశారు. అంటే అమ్మవారు లేనిది ఆమె, ఉన్నది ఆమె. మళ్ళీ మహామంత్ర, మహాయంత్ర, మహాతంత్ర, మహాసన, మహాయాగ క్రమారాధ్య, మహాభైరవ పూజిత, అన్ని ఆవిడే. అన్ని మళ్ళీ మహా అని ఆమెని చెప్తారు. ఆ, నిర్వికల్ప, నిరాబాధ, నిర్వేద, వేదనాశిని, నిర్నాశ, మృత్యుమతని, నిష్క్రియ, నిష్పరిగ్రహ, పరిగ్రహ. నిస్తుల, నీలచుకుర, నిరపాయ, నిరత్యయ, దుర్లభ. మళ్ళీ ఏం చెప్తున్నారు, ఇవన్నీ చెప్పి మళ్ళీ దుర్లభ, దుర్గమ, దుర్గ, దుఃఖమంత్రి, సుఖప్రద, దుష్టదూర, దురాచార శమని, దోషవర్జిత. ఉమ్, ఇవన్నీ చెప్పి మళ్ళీ సర్వజ్ఞ, ఆంధ్రకరుణ, సాంద్రకరుణ, సమానాధిక వర్జిత. ఎన్ని ఒక్కటి కాదు, లలితా సహస్రనామాన్ని మీరు అవపోసన పట్టుకుంటే మీకు అమ్మ కనిపిస్తుంది. అప్పుడు నీ కోరికలు ఉండవు. ఇంకా నువ్వు అమ్మతో మమైకమైనప్పుడు నీ కోరికలు ఏముంటాయి, నీకు బాధ ఏముంటుంది, దుఃఖం ఏముంటుంది. అసలు నువ్వు శరీరమే కాదు అని నీకు అక్కడ అర్థం వస్తుంది. చిన్నమస్తాదేవి తత్వాన్ని అద్భుతంగా అర్థం చేసుకోండి. ఉమ్, అండ్ ఆ అమ్మవారు సంహార శక్తి. ఏంటి? సంహార శక్తి. రాక్షసుల్ని సంహరించి రాక్షసుల యొక్క రక్తం దాగే శక్తి సంహార శక్తి. ఉమ్, శక్తుల్లో సంహార శక్తి ప్రధానమైనటువంటిది. ఉమ్, అందుకోసమంటే ఇక్కడ నాకు కూడా డౌట్ వచ్చింది. ఉమ్, అవునండి, మొత్తం అమ్మవారే అని చెప్తున్నారు, ఉమ్, మళ్ళీ అమ్మవారు చంపడం ఏంటి? ఆ, అమ్మవారి సృష్టి కదా అది కూడా. ఆ, మళ్ళీ ఆవిడ మళ్ళీ- ఎందుకు చంపుతుంది? ఆ. అంటే లీలా విలాసం అంతే, ఉమ్, సింపుల్. మన శరీరమే ఉంది, ఉమ్, మన శరీరమే సెల్స్ తయారు చేస్తుంది, ఆ. మన శరీరమే స్ప్లీన్ లో సెల్స్ డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఉమ్, వై క్రియేటింగ్, వై డిస్ట్రాక్టింగ్? అలాగే స్టేబుల్ ఉంచవచ్చు కదా అంటే జరగదు, అది అది సెట్ అవ్వదు కదా బాడీ. సెట్ అవ్వదు. అందుకే యథా పిండే తథా బ్రహ్మాండే. నువ్వు పిండాన్ని అర్థం చేసుకో, బ్రహ్మాండం నీకు అర్థం అవుతుంది. అమ్మవారిని అర్థం చేసుకోవాలంటే నువ్వు పూర్తిగా అనాటమీ, ఫిజియాలజీ నేర్చుకో, నీ శరీరంలో జరిగే బయోకెమిస్ట్రీ అన్ని తెలుసుకో, నీకు అన్ని తెలిసిపోతాయి. నిజం. కానీ నేను ఫైనల్గా ఇది ఒక కంక్లూజన్ చెప్తాను. చిన్నమస్తాదేవిది అంటే మీకు మొదలు యథా పిండే తథా బ్రహ్మాండే అని కంక్లూషన్ చేసిన ఉమ్, మీకు ఒక్క విషయం చెప్తాను. చిన్నమస్తాదేవి ఉమ్, ఈ అమ్మ మనకేం నేర్పిస్తుంది అని అంటే ఉమ్, ఇది పూర్తిగా హైపోథాలమస్కి సంబంధించిన
కంటెంట్ ఉంటుంది ఈ అమ్మవారికి. ఇది బాగా గుర్తుపెట్టు. మన శరీరంలో నుంచి ఎన్నో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సైంటిస్ట్ ఇప్పటిదాకా కనుగొన్న హార్మోన్లు ఒక 10-15 కనుగొన్నారు. కానీ మన శరీరం మొత్తం మీద ఎన్ని రకాల హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది అంటే 1000కి పైన హార్మోన్స్ క్రియేట్ చేస్తుంది. 1000. ఇది మెయిన్ హార్మోన్సే. మళ్ళీ వాటికి ప్రతి ఒక్క హార్మోన్కి మళ్ళీ ఇంకొక 100 సబ్ హార్మోన్స్ ఉంటాయి. అంటే 1000 × 100 100,000. ఈ డైలాగ్ ఎక్కడ వచ్చిందో వినండి. 100,000 ఎక్కడ డైలాగ్ వచ్చింది? బాహుబలి సినిమాలో ఎంతమంది వస్తారంటే 100,000 అంటారు. ఇది అమ్మతత్వములో సుషుమ్నా తత్వంలో ఇదే ఉంటుంది. 100,000 అంటే ఇంకోటి మనం సహస్రదళ పద్మం అని అంటాం. ఇది నాభిలో ఉంటుంది సహస్రదళ పద్మం. అందుకే మనకి లలితా సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత అని అంటారు. మళ్ళీ ఇక్కడ సహస్రదళ పద్మం ఉంటుంది, ఇక్కడ సహస్రదళ పద్మం ఉంటుంది. ఈ రెండు వేగస్ నర్వ్స్ కనెక్ట్ అవుతాయి. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా మన శరీరంలో మనకి భగవంతుడు మంచి మంచి హార్మోన్స్ ఎన్ని ఇచ్చాడు అంటే 8 ఇచ్చాడు. మిగతా అన్ని కూడా డిస్ట్రాక్షన్స్ హార్మోన్స్. వచ్చే అన్ని హార్మోన్స్ అన్ని కూడా మనల్ని నాశనం చేసేటి. మనకి కరెక్ట్గా మనకి బాడీకి ఉపయోగపెట్టి 8, 10. ఆ 10 ఈ దశమహావిద్యలు. అందుకే మీరు జీవితంలో ఒకటి బాగా నేర్చుకోండి. మీరు అమ్మవారిది ఈ రూపం వారాగి, చిన్నమస్త, రాజశ్యామల, మాతంగి, బగళాముఖి ఏవి వద్దు. ఒక దీపం వెలిగించండి, కళ్ళు మూసుకొని ఇక్కడ శ్రీమాత్రే నమః అని ధ్యానం చేయండి. డైలీ 16 నిమిషాల నుంచి 18 నిమిషాలు 18 నిమిషాలు ధ్యానం చేయండి. డైలీ 18 నిమిషాలు పొద్దున ఎర్లీ మార్నింగ్ లేచి ధ్యానం చేయండి. అంటే నువ్వు మినిమం 8 గంటలు పడుకుంటేనే నీకు ఆ ధ్యానం పనిచేస్తుంది. 18 నిమిషాల పాటు ధ్యానం చేయండి. ఎందుకోసమంటే అమ్మవారు ఈ రూపములో నువ్వు పెట్టావనుకో తక్కువ చేసినట్టు. ఆమె అనంత విశ్వరూపము లోపల నువ్వు జ్యోతి రూపంలో చేసావనుకో నీకు అన్ని భవిష్యత్తు మొదలే తెలిసిపోతాయి. ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోతాయి. ఓకే, కానీ అది తెలిసిపోయినాక నేను ఎట్లా ఇబ్బంది పడుతున్నానో మీరు ఎట్లా ఇబ్బంది పడతారు. అన్నీ తెలుసుకుంటే మాత్రం ఇక్కడ ఉండకండి. ఏ అడవిలో వెళ్ళిపోయి మనుషుల మధ్యలో ఉండకండి. ఎందుకోసం అంటే అన్ని కనిపిస్తాయి. నుదురు మీద కనిపిస్తుంది వీళ్ళు ఏంది, వీళ్ళ లోపల ఏమనుకుంటున్నారు, వాళ్ళు అది ఒప్పుకోరు. మళ్ళీ నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు చూడగానే వాళ్ళు ఏందో మొత్తం తెలిసిపోతుంది నాకు. నేను చెప్తా, వినరు. అది అట్లాగే జరుగుతుంది. నవ్వు వస్తుంది నాకు. కొంతమందికి వాళ్ళు పోతారని తెలుసు, కానీ వాళ్ళకి చెప్పలేము. మనం తెలుస్తుంది ఈ మనిషి బతకడు, చనిపోతారు, కానీ మనం చెప్పనులేము. అలాగని చెప్పి ఇటు దాటవేయలేను. అదొక రకమైన బాధ ఉంటుందిలేండి. అండ్ వన్ మోర్ ఏంటంటే డీప్ మెడిటేషన్ చేసి ఇటు చిన్నమస్తా ఇవన్నీ కూడా డీప్ మెడిటేషన్ చేసినప్పుడు శబ్దాలు కొన్ని వినిపిస్తాయి, సూక్ష్మ శబ్దాలు కొన్ని వినిపిస్తాయి. అవి నువ్వు అర్థం చేసుకోగలిగితే, అవి నువ్వు అవగాహన చేసుకోగలిగితే, వాటిని కంట్రోల్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. లేకపోతే పిచ్చిలేస్తుంది. మనకి తెలిసి ఏంటంటే మనకి భగవంతుడు శక్తి ఈ చెవులకి ఎంత శక్తి ఇచ్చాడు అంటే హై లెవెల్లో, లో లెవెల్లో, మీడియంలో ఒక స్టేబుల్ సౌండ్ మాత్రమే మన చెవులకి సరిపడుతుంది. వెరీ లో సౌండ్ మనం వినలేము, వెరీ హై సౌండ్ మనం వినలేము. ఆ వెరీ హై సౌండ్ వచ్చింది అనుకోండి పట్టణ పేలిపోతుంది, ఇంకేముంటుంది, టింపానిక్ మెంబ్రేన్ పేలిపోతుంది. సో ఆ లో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్లో మనం ఉన్న దాంట్లోనే మన దగ్గర పక్కన ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, పక్కన వేరే జీవాలు కూడా పోతూ ఉంటాయి. మనం ఆ డైమెన్షన్ వరల్డ్లోకి వెళ్ళామనుకోండి అది వేరే ఉంటుంది. మనం ఇవన్నీ మీకు నేను చెప్పేది సింపుల్గా అర్థం కాదు. మీరు ఒక యోగి ఆత్మకథ పుస్తకాన్ని కరెక్ట్గా చదివితే మీకు అదర్ డైమెన్షన్స్ ఆఫ్ వరల్డ్ మీకు కనబడుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఈ డైమెన్షన్ వరల్డ్ గురించి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి స్క్రీజోఫీనియా ఉంది, వాళ్ళకి సైకాట్రిక్ మెడిసిన్స్ ఇవ్వండి అని చెప్పి చెప్తారు. ఎస్, అందులోపల స్క్రీజోఫీనియాలు పోయిన వాళ్ళు ఉన్నారు, కానీ రియల్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ జ్ఞానం అంటే ఏంటంటే మనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు, జ్ఞానం అంటే ఏంటంటే తెలిసినోడు చెప్పలేడు, తెలిసిన వాడు చెప్పలేడు, తెలియని వాడికి చెప్పినా అర్థం కాదు. అది అంతే.
ఇప్పుడు నాకు పలానా కనిపిస్తుంది, పలానా శక్తి వినిపిస్తుంది, ఇది జరుగుతుందని నేను చెప్పాను అనుకోండి, వేస్తున్నాడు రా బిస్కెట్లు వేస్తున్నాడు రా అని అన్నట్టు అంటారు. మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్పుకోవాలి, నేను ఎందుకు ప్రమోట్ చేసుకోవాలి? కొన్ని ఇప్పుడు అవసరం లేదు. సింపుల్. నేను మొన్న అంటే నాకు జరిగిన ఒక అనుభవం చెప్తాను. నేను ఏదైనా గ్రహణ పూజ చేసేటప్పుడు రుద్రశూల స్పర్శ ఇస్తాను. అవును, చెప్పారు. రుద్రశూల స్పర్శ ఇచ్చేటప్పుడు నాకు ఒక్కొక్కసారి ఇట్లా షాక్ తగులుతుంది. చెయ్యి ఇట్లా మొత్తం భుజం నొప్పిలేసి షాక్ తగులుతుంది. అంటే వాళ్ళ నెగిటివ్ ఎంత ఉంటే అంత నాకు షాక్ కొడుతుంది. అట్లా ఒకళ్ళకి షాక్ కొడితే వాడికి చెప్పాను, నువ్వు రేపు ఎల్లుండి ఇక్కడ గుళ్ళోనే ఉండు, నువ్వు బయటికి వెళ్తే తంత అని చెప్పాను. వాడు వెళ్ళే, లేకపోతే యాక్సిడెంట్ చచ్చిపోయాడు. అది. సో అమ్మ చెప్తుంది, కొంతమందికి మాత్రమే ఆపుతా. తర్వాత కొంతమంది వచ్చారు, నాకు వాడి కడుపు నొప్పి అని వచ్చాడు, నేను డాక్టర్ దగ్గర పోయి అన్ని పోయి అది పోయి అన్నాడు. వాడి రుద్రశూలం పెట్టా, ఏం లేదు వాడి వీపు మీద జరచు అని అమ్మవారు చెప్పింది. నా 3 వేసి కొట్టే, గట్టిగా కొట్టే. వాడు నెక్స్ట్ ఈవెంట్కి వచ్చాడు, గురుజీ నా కడుపు నొప్పి, నా రోగాలన్నీ పోయినాయి చెప్పిండు. అది ఎవరు చేశారు అంటే, అది నేను చేసిన అనుకుంటే మూర్ఖత్వం. అమ్మవారు చేసింది అంటే అమ్మవారు చేసింది అనుకోవాలి, నేను చేసింది అనుకుంటే మూర్ఖత్వంలో పడ్డట్టు. సో చాలా మిరాకిల్స్ జరిగాయి. ఎన్ని మిరాకిల్స్, లేకపోతే అంతమంది ఎందుకు వస్తారండి? మన ధనత్రయోదశి చాలా బాగా జరిగింది గురుగారు. ఆ వీడియోస్ అవి చూసాను, చాలా బాగా జరిగింది. చాలా మంది వచ్చారు. ధనత్రయోదశి ఎంతో మంది వాళ్ళ అనుభవాలు. అంతెందుకు, ఆ యాగం గురించి వస్తే ఒకళ్ళకి టిప్పర్ లారీ గట్టిగా వచ్చి కొడితే వాళ్ళకి ఏమీ కాదు, చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. వాళ్ళకి పూజకు వచ్చారు, బాసరికి వెళ్ళారు, ఇటు వస్తున్నారు, వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది, కానీ వాళ్ళకి దెబ్బలు దాకొద్దు, అమ్మవారు కాపాడింది. ఇంత చిన్న దెబ్బ కూడా దాకలేదు. దేవనాడి నుంచి వచ్చారు వాళ్ళు, అక్కడి నుంచి. ఆ అబ్బాయిది ఒక స్టోరీ ఉంది, సక్సెస్ స్టోరీ. వాడు నేను చెప్పిందలా వింటాడు, నేనేం చెప్పినా అది వింటాడు. నేను చెప్పిన సింహరాశి వాళ్ళు ఉద్యోగం మానేయండి చేస్తానంటే, వాడు నేను చెప్పినట్టు ఉద్యోగం మానేసి వాడు నేను చేయను పో అన్నాడు. వాడు వాళ్ళ ఓనరు, గురూజీ అట్లా కాదు, మీ గురూజీ చెప్పారు, ఏం చెప్పారు కానీ రారా బాబు నీకు శాలరీ ఎక్కువ ఇస్తా అంటే, మా గురూజీ ఉద్యోగం చేయొద్దన్నారు, పార్ట్నర్షిప్లో కావాలంటే బిజినెస్ చేయమంటే చేస్తానంటే, సరే నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను, నువ్వే వెంచర్ డెవలప్మెంట్ చేయంటే వెంచర్ డెవలప్మెంట్ చేస్తాను, నీకు డబ్బులు వచ్చాయి. సో అమ్మ అనుగ్రహం పొందాలి అంతే. చిన్నమస్తాదేవి మహాశక్తి, ఆరాధించండి, ఆరాధించండి, కానీ మూలమంత్ర ఉపాసన చేయకండి. మూలమంత్ర ఉపాసన చేయాలంటే శక్తి. దండం పెట్టడానికి ఏ అమ్మవారినైనా పూజించండి, స్మరించుకోవచ్చు, తలుచుకోవచ్చు. చిన్నమస్తాదేవిని ఎప్పుడు తెలుసుకోవాలంటే, ఉక్రోషం, బాధ, నిన్ను విపరీతంగా బాధ పెడుతున్నారు, హింస కలిగిస్తున్నారు, నీకెవడూ అన్యథా శరణం, వేరే ఎవరు నీ మాట వినట్లా, నువ్వు ఎవడికి నీ బాధ చెప్పుకున్నా తీరట్లా, అప్పుడు ధ్యానం చేయి, అమ్మ వస్తుంది, పక్క వస్తుంది. సాధకులు కాకపోయినా మామూలుగా మనం తలుచుకున్నా వస్తుంది. అంతే కదా. నామపారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి అమ్మవారు. చాలా చక్కగా చెప్పారు. అమ్మవారు ఎప్పుడైనా అంతే కదా, అనుగ్రహిస్తుంది తల్లి కాబట్టి. చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీ